అమ్మా నేను కొంచెం మాట్లాడుతున్నాను. యెహోవా దేవుడు సృష్టికర్త అని తర్వాత దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మానవాళి కొరకు రక్షణార్థమై ఈ లోకములో జన్మించి దేవుని రాజ్య సువార్తను ప్రకటించి సిలువలో మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడై మరలా తిరిగి పరలోకం వెళ్ళి మరలా తిరిగి రానై ఉన్నాడని మేము నమ్ముతున్నాము. పరిశుద్ధాత్మ చేత వ్రాయబడిన దేవుని యొక్క గ్రంథాలు ఈ బైబిల్ దేవుడి చేత రాయబడింది అని నమ్ముతున్నావా? ఆ బైబిల్ ద్వారా నీ జీవితానికి పరిష్కారము, మనశ్శాంతి, పరలోకము, మంచి జీవితం వస్తుందని నమ్ముతున్నావా? ఆ బైబిల్ ప్రకారం బతుకుతావా, జీవిస్తావా? ఇప్పుడు నీ జీవితంలో నీకు పాపపు ఊహ తెలిసిన కానించి ఈ రోజు వరకు కూడా చేసిన పాపాలన్నీ నువ్వు ఒప్పుకుంటున్నావా? నీ పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో కడగబడాలని బాప్తిసానికి సిద్ధపడుతున్నావా? అయితే నీవు బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రతి ఆదివారము మందిరానికి వచ్చి ప్రతి ఆదివారము బల్లగా తీసుకుంటూ సంఘంలో అందరితో కూడా దేవుడు చెప్పినట్లుగా బతికి సంఘంలో, సమాజంలో, కుటుంబంలో కూడా అందరితో కూడా మంచిగా మెలుగుతూ నీ యొక్క జీవితాన్ని, సాక్షి జీవితాన్ని నువ్వు నడుచుకుంటావా? దేవుడు ఆత్మ కనుక చెట్టు, రాయి, లేదా పుట్ట, లేదా బొమ్మలు కాదు కనుక దేవుడు జీవిస్తున్నవాడు, సజీవుడు. ఆయన మాటలు వాక్యము. కాబట్టి వాక్యము ద్వారా, సత్యము ద్వారా నీ హృదయాన్ని దేవునికి మాత్రమే అర్పించాలి. నీ హృదయంలో దేవుడు ఒక్కడే ప్రథమ స్థానంలో ఉండాలి. కాబట్టి దేవుణ్ణి మాత్రమే పూజిస్తావా? ఇలా నువ్వు తీసుకున్నటువంటి యొక్క ప్రమాణంలో, నువ్వు ఇచ్చినటువంటి యొక్క సాక్ష్యంలో ఎంతకాలం బతుకుతావు? సరే, సరిత తన పాపాలన్నీ తెలుసుకుంది, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసుకుంది, ఆయన యొక్క నామములో, ఆయన రక్తములోనే పాపాలన్నీ కూడా కడగబడతాయని తెలుసుకుంది. కాబట్టి తాను ఇస్తుంది సాక్ష్యము, నేను బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడ్డాను, మారు మనసు పొందాను. కాబట్టి ఇదిగో సంఘము సాక్ష్యంగా ఉంది, ఆకాశము, నింగి, నేల, పంచభూతాలన్నీ కూడా సాక్ష్యంగా ఉన్నాయి. కాబట్టి తాను ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి, తన మనసును బట్టి ఈరోజు తండ్రి అయిన యెహోవా నామములో, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో, పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసం ఇవ్వడం జరుగుతుంది.